రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. యేసుని పోలిన జీవితం పార్ట్ 2. సిలువ మోసినావా, శ్రమల కోర్చినావా యేసు నాథా, సత్య జీవం స్వర్గమునకు సుదారి, నిత్య జీవం స్వర్గమునకు సుదారి. సిలువ మోసినావా, శ్రమల కోర్చినావా యేసు నాథా, నిత్య జీవం స్వర్గమునకు సుదారి, నిత్య జీవం స్వర్గమునకు సుదారి. రాత్రి యందంతటను రోదనముచి గెత్సేమనే వనమునందు గడిపి, రాత్రి యందంతటను రోదనముచి గెత్సేమనే వనమునందు గడిపి, గొప్ప వేదనముతో ప్రార్థింపగా తండ్రిని, ప్రాణనాథా ప్రాణధారల్ నాకై రాల్చినావా, ప్రాణధారల్ నాకై రాల్చినావా. సిలువ మోసినావా, శ్రమల కోర్చినావా యేసు నాథా, నిత్య జీవం స్వర్గమునకు సుదారి, నిత్య జీవం స్వర్గమునకు సుదారి. కత్తుల్ గుదియలతో వచ్చినారా, కట్టి కొట్టుచు నిన్ను తిట్టినారా, కత్తుల్ గుదియలతో వచ్చినారా, కట్టి కొట్టుచు నిన్ను తిట్టినారా, కండ్ల గంతలు కొరడాలతో కొట్టి కఠినోలంతా, ముండ్ల మకుటం శిరము పై మొత్తిరా, కండ్లకు గంతలు గట్టి కొరడాలతో కొట్టి కఠినోలంతా, ముండ్ల మకుటం శిరము పై మొత్తిరా. సిలువ మోసినావా, శ్రమల కూర్చినావా యేసు నాథా, నిత్య జీవం స్వర్గము
సుదారి, నిత్య జీవం స్వర్గము నాకు సుదారి. కొయ్యానేతి కల్వరి గిరి వరకు మొయ్యు మనుచు నిన్మతినారా. కొయ్యానేతి కల్వరి గిరి వరకు మొయ్యు మనుచు నిన్మరి ముట్టినారా. మూర్ఖులందరూ నీదు మోము అయిను మీయుచున్ మోక్ష రాజా. యెరూషలేం పురవీధుల త్రిప్పినారా. మూర్ఖులందరూ నీదు మోము అయ్యు మీయుచున్ మోక్ష రాజా. యెరూషలేం పురవీధుల త్రిప్పినారా. సిలువ మోసినావా, శ్రమల్లో కూర్చినావా యేసు నాథా. నిత్య జీవం స్వర్గము నాకు సుదారి, నిత్య జీవం స్వర్గం నాకు సుధారి. జీవ జలముల్ జీవము నిచ్చే దేవా, దాహమాయన ధరయందు నీకు. జీవ జలముల్ జీవము నిచ్చే దేవా, దాహమాయన ధరయందు నీకు. చేదు కలిపినట్టి ద్రాక్ష రసమునిచ్చి త్రాగమనిరా. దాహము తీరిన నీకు నా తండ్రి, చేదు కలిపినట్టి ద్రాక్ష రసమునిచ్చి త్రాగమనిరా. దాహము తీరిన నీకు నా తండ్రి, సిలువ మోసినావా, శ్రమల కూర్చినావా యేసు నాథా. నిత్య జీవం స్వర్గము నాకు సుధారి, నిత్య జీవం స్వర్గము నాకు సుధారి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రభు బిడ్డలందరికీ, ప్రభు దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. యేసును పోలిన జీవితం రెండో భాగం ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. జీసస్ ఈజ్ అవర్ రోల్ మోడల్. చూడండి, మనం ఈ లోకంలో బ్రతకాలంటే మనకు మంచి మాదిరి, మంచి మోడల్, అనుకరించడానికి తగిన ఒక వ్యక్తి, ఒక దేవుడు ఎవరు అంటే యేసు ప్రభు. ఆయనలో ఏ దోషం లేదు, ఏ చెడుతనం లేదు, ఏ వంకర మార్గం లేదు. ఆయన మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. కనుక ఇంత గొప్ప రక్షణను మనకు ప్రాణం పెట్టి మనకు అనుగ్రహించినాడు. మన పాపములను మరి పరిహరించినాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా మనం పాపముల నుండి విడిపింపబడినాం. అంటే ఈజ్ ద పర్ఫెక్ట్ ఎంటిటీ టు ఫాలో ఇన్ దిస్ వరల్డ్. అంటే నువ్వు ఎవరిని అనుకరించాలి అని నీకు ప్రశ్న వస్తే యేసును అనుకరించాలి. పౌలు లాంటి భక్తులను అనుకరిస్తే తప్పులేదు. కొన్నిసార్లు కొంతమంది సేవకులను అనుకరించి దారి తప్పిపోతుంటారు. అలా కాకుండా లెట్ జీసస్ బీ యువర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ లైఫ్. మరి యేసును తరిచి నువ్వు వెతికి చూసిన యేసులో ఏ పాపం నీకు కనబడదు. మరి ఏ దోషం అతనిలో లేదు. మహాత్మా గాంధీ గారు యేసుప్రభు అంటే చాలా ఇష్టపడేదండి. అంటే దేవుడని కొలలేదు, కానీ హీ కన్సిడర్డ్ హిమ్ టు బి ద గ్రేటెస్ట్ సోల్ ఇన్ ద వరల్డ్.
మత్తయి సువార్త 5, 6, 7 కొండ మీది ప్రసంగం ఎప్పుడూ చదివేదంట. పరిశుద్ధ గ్రంథం అంతా పఠించలేదు, కానీ మత్తయి 5, 6, 7 కొండ మీద యేసు ప్రభు చెప్పిన మాటలు చాలా అమూల్యమైన మాటలు. అది ఒక జీవితానికి సరిపోతుందని మరి మహాత్మా గాంధీ గారు అది చదివేదంట. అంటే ఒక మార్గదర్శిగా ఆయన ఎంచుకున్నాడు. కానీ మనమందరము ఆయన రక్షకునిగా స్వీకరించినాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏ విధంగా ఆయనను కొనియాడుతున్నాము, కొలుస్తున్నాము, ఆరాధిస్తున్నాము అంటే హీఈస్ అవర్ సేవియర్. మనము పాపముల నుండి మరి యేసు ప్రభువు రావడం ద్వారా మనం ప్రభువును హృదయంలోకి చేర్చుకున్నాము, మనం విశ్వసిస్తున్నాము. మన పాపానికి నివారణ యేసు ప్రభు ద్వారానే, ఆయన నమ్ముకునడం ద్వారా మనం రక్షణ పొందుతున్నాము. మన కొరకు ఆయన మరణించినాడని, 3వ రోజు తిరిగి లేచినాడని, తిరిగి ఆయన ఆరోహణుడైనాడని, మళ్ళీ రానున్నవాడని, మనల్ని కొనిపోతున్నాడని, ఇది మన విశ్వాసం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరి ఇటు యేసు ప్రభువును కలిగిన మనమందరం కూడా చాలా ధన్యులం. మరి ఇమిటేటింగ్ క్రైస్ట్ అంటే నీవు ఏ విధంగా యేసు ప్రభువును అనుకరించాలి? ద మోర్ యు రీడ్ ద వర్డ్, పరిశుద్ధ గ్రంథం, సువార్తలు చదువుతున్నప్పుడు నీకు ప్రభు యొక్క మహిమ కార్యాలు నీకు అర్థమవుతుంది. ప్రభు యొక్క గుణగణాలు నువ్వు తెలుసుకుంటావు. యేసు లాంటి సుందరుడు ఇంకెక్కడ లేడని నీకు అర్థమైపోతుంది. ప్రభు చెప్పిన మాటలు చాలా అధికారంతో కూడింది. ఆయన దయగల మాటలు మాట్లాడినాడు, అధికారంతో కూడా మాట్లాడినాడు. చూడండి, ఆయన ఇంత శక్తి నాకు ఎక్కడి నుండి, ఇంత జ్ఞానము ఈ వడ్లవాణి కుమారునికి ఎక్కడి నుండి అని తన బంధువులు, మిత్రులు, మరి ప్రజలు ప్రశ్నించేదంట. ఫ్రమ్ వేర్ డిడ్ హి గెట్ సో మచ్ ఆఫ్ విజ్డమ్? అంటే ఆయన ఆశ్చర్యకరుడు కదా. ఆయన పుట్టక ముందే 100 సంవత్సరాల ముందు, దాదాపు 700 సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త మరి ప్రవచించినాడు. ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహింపబడును, మరి మనకు శిశువు జన్మించును, ఆయన భుజముల మీద ఏముంటుంది? రాజ్యభారం ఉంటుంది. ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. చూడండి, యేసు ప్రభువును అంగీకరించిన వారికి ఈ లోకంలో ఎన్ని సమస్యలు ఉన్న వారికి సమాధానం ఉంది, సంతోషం ఉంది. ఆ సమాధానం, ఆ సంతోషం ఎవరికి అపహరించడానికి వీలు లేదు. సమస్యలు లేనట్టు కాదు, ఆ సమస్యల్లోనే, ఆ బాధల్లోనే, ఆ గలిబిల్లోనే, అలజడిలోనే వారు సమాధానం కలిగి ఉంటారు. యేసుప్రభు పుట్టుకలోనే మరి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టలైన వారికి సమాధానం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మరి యేసు ప్రభు స్వభావాల్లో కొన్ని ముఖ్యమైనవి మీకు ఉంచుతాను. అది పోలి నడుచుకోవడానికి చాలా మాదిరికరం విశ్వాసులు మరి యేసును పోలి నడుచుకోవాలని. 1 కొరింథీ 11:1 పౌలు భక్తుడు అంటున్నాడు, నేను యేసును పోలి నడుచుకుంటున్నాను, కాగా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఐఎమ్ ఫాలోయింగ్ క్రైస్ట్, యూ ఫాలో మీ. అంటే అది చాలా పెద్ద మాట అది. అంటే వీ హ్యావ్ టు ఫాలో జీసస్ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ అవర్ లైఫ్. మనం యేసుప్రభు బిడ్డలం అని చెప్పి మనం దయ్యాల్లాగా, భూతాల్లాగా, రాక్షసులాగా ప్రవర్తించలేము. ఎందుకంటే వీ బిలాంగ్ టు క్రైస్ట్. యేసు మన హృదయంలో ప్రతిష్ఠితుడై ఈజ్ రూలింగ్ అవర్ హార్ట్స్. హౌ కెన్ వీ బిహేవ్ అదర్ దాన్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్? యేసును పోలి కాకుండా ఇంకెవరిని పోలి మనం జీవిస్తాం? మనం యేసును రక్షకునిగా అంగీకరించినాము, యేసు మాటలు మనం గైకుంటున్నాము, యేసును వెంబడిస్తున్నాము, యేసు స్వరాన్ని వింటున్నాము. వీ కెనాట్ బీ అదర్వైజ్. సో వీ హ్యావ్ టు ఫాలో జీసస్. ఇప్పుడు యేసులాగా ఉండాలంటే, నా మటుకు నేను చెప్తున్నా నా అనుభవంలో, యేసులాగా ఉండాలి అంటే నేనైతే సిలువ తట్టే చూస్తాను. వేరే మార్గం నాకు కనబడలేదు. అందుకే ఈ 30 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా సిలువ ధ్యానాలు చేయడానికి కారణం ఏంటంటే, 40 రోజులు చేసినాం, 50 రోజులు చేసినాం, కొన్ని 3 సార్లు 100 రోజులు చేసినాము. ఎందుకంటే ఐ ఫౌండ్ అన్ ఆన్సర్ ఇన్ ద క్రాస్. నాకు ఎక్కడ దొరకని ఒక జవాబు నాకు సిలువలో యేసు ప్రభు పడిన ఆ శ్రమల ద్వారా నేను నేర్చుకున్నాను. అంటే ద ఓన్లీ వే టు ఇమిటేట్ క్రైస్ట్ ఇస్ టు ఫాలో హిమ్ అండ్ లుకింగ్ ఎట్ ద క్రాస్. ఒక్కసారి నేను సిలువ తట్టు చూసినప్పుడు ఈ లోకంలో వచ్చే బాధలు ఏవి కూడా ఎన్న తగినవి కావనిపించింది నాకు. పటు బాధల్లో ఆయన ఆకాశాన్ని భూమికి మధ్యలో వ్రేలాడుతూ ఎంత సహనము, ఎంత ప్రేమ, ఎంత త్యాగము, ఎంత పట్టుదల. ఇంకా ఏం కావాలి? ఇంకే లోకంలో ఇంకెవరిని చూసి నువ్వు అనుకరిస్తావు. కాబట్టి వీ హ్యావ్ టు ఇమిటేట్ క్రైస్ట్ అంటే ఇమిటేట్ క్రైస్ట్ అంటే ఫాలో క్రైస్ట్.
యేసును పోలి నడుచుకోవాలని అర్థం. ఇమిటేషన్ అంటే కొందరు మిమిక్రీ చేస్తారు కదా, కొందరు స్వరాన్ని. ఒకరిద్దరు నేను చూసాను, నేను ఎట్లా మాట్లాడుతానో అట్టనే మాట్లాడతాను, నా స్వరంలాగానే ఇమిటేట్ చేస్తాను. కానీ అలాగా వారు కాలేరు, వారిలాగా నేను ఉండలేను. కానీ యేసు ప్రభు సంగతికి వచ్చినప్పుడు అలా కాదు, మనం యేసయ్య చూపిన మాదిరిని మనం అనుకరిస్తున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను కూడా మ్యాథమెటిక్స్ స్టూడెంట్నే. మాకు చిన్నప్పటి నుండి మ్యాథమెటిక్స్ చేసి అలవాటు. అయితే ఒక పుస్తకంలో, మ్యాథమెటిక్స్ పుస్తకంలో 20 ప్రశ్నలు ఉన్నాయి. అంటే మొట్టమొదటి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఆ ఎగ్జాంపుల్ ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా అప్లై చేస్తే ఈ 20 లెక్కలకు కూడా జవాబు వచ్చేస్తుంది. ఫార్ములాలో ఏదో తేడా ఉంటే దేనికి జవాబు రాదు, ఉన్న ఆన్సర్లన్నీ తప్పిపోతుంది. అలాగే మనకి ఈ జీవితంలో ఇఫ్ వి ఇమిటేట్ క్రైస్ట్, ఇఫ్ వి ఫాలో క్రైస్ట్, ఇఫ్ వి టేక్ ఎన్ ఎగ్జాంపుల్ క్రైస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, డెఫినెట్లీ వీ విల్ సక్సీడ్ ఇన్ అవర్ లైఫ్. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు వైపు చూడు, పౌలు అంటాడు, లుక్ ఎట్ జీసస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. యేసు తట్టు చూడు, ఆయన విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు. చూసుకుంటూ నువ్వు పరిగెత్తు, ఈ పందరంలో ఓపికతో పరిగెత్తు. మీ ప్రాణములు అలసిపోకుండా, మీరు అలసిపోకుండా ఉండాలంటే, మీరు పాపాత్ములు యేసునకు విరోధంగా చేసిన తిరస్కారం అంతయు ఆయన ఏ విధంగా ఓర్చుకున్నాడో మీరు ఒకసారి తలంచుకోండి అంటాడు హెబ్రీ 12:3. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకై ఉండాలంటే యేసు వైపు చూడాలి. మరి ఈరోజు కొన్ని కార్యాలు మీకు ముందుస్తాను. ఏంటంటే యేసు ప్రభు యొక్క ప్రార్థనా జీవితం గురించి నేను చెప్పినాను. ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్ వాస్ ప్రేయర్. హీ వాజ్ ఆల్వేస్ ప్లగ్డ్ విత్ ద హెవెన్లీ ఫాదర్. చూడండి, యేసు ప్రభు 3.5 సంవత్సరాల్లో ఇంత గొప్ప పరిచర్య ఎలా చేసినాడంటే, సింపుల్ సక్సెస్ సీక్రెట్, హీ వాజ్ ఆల్వేస్ ప్లగ్డ్ విత్ గాడ్. అంటే ఎప్పుడు తండ్రి అయిన దేవునితో ఒక బంధం ఉండేది. మరి ఇప్పుడు మనం మన జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవడానికి మనం స్వశక్తితో ఎదుర్కొందామని అనుకుంటాం, కానీ ఓడిపోతాం. కానీ ఎప్పుడైతే మన భారం, పాపం, ఇలా కొన్ని మనల్ని అలజడి మన హృదయంలో సృష్టించినప్పుడు మనం వెంటనే ప్రార్థన చేయాలి. అది సక్సెస్ సీక్రెట్. అది యేసు ప్రభు మత్తయి సువార్త 11:28-29లో ఒక యూనివర్సల్ ఇన్విటేషన్ ఇస్తాడు, సార్వత్రికమైన ఆహ్వానం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. దాంట్లో హిందూ లేదు, ముస్లిం లేదు, సిక్కు లేదు, ఏం లేదు, కులమత భేదం లేకుండా సార్వత్రికమైన ఆహ్వానం. ఇట్స్ ఎ యూనివర్సల్ ఇన్విటేషన్. అందుకే యేసుక్రీస్తు కొందరికి కాదు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్, ఇన్వైట్స్ ఆల్. ఆయన అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఒక మాట అంటాడు, ప్రయాసం ఉందా, భారం ఉందా, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నేను సాత్వికుడను, నేను దీనుడను, మీరు నా యొద్ద నేర్చుకోమంటాడు. ఆ మాట నాకు చాలా నచ్చింది. లర్న్ ఫ్రమ్ మీ. చూడండి, మనం ఎక్కడి నుండి నేర్చుకోవాలి? యేసయ్య దగ్గర నుండే నేర్చుకోవాలి. అది మీరు చదవండి, మత్తయి 11:28-29లో ఉంటుంది, రాసుకోండి, బాగా ధ్యానించండి. మీ ప్రాణములకు విశ్రాంతి కావాలంటే మీరు రండి నా దగ్గర, నా యొద్ద మీరు నేర్చుకోండి. అవును, నేను నేర్చుకున్నాను యేసయ్య దగ్గర కొన్ని పాఠాలు, అది మీతో వివరించాలని నేను ఆశిస్తున్నాను. ఒకటి, యేసు ప్రభు మరి శిలువ మరణం అనేది పెద్ద యాతన. అది ఆ శిలువ మరణాన్ని అనుభవించక ముందు ఆయన స్వశక్తి మీద ఆధారపడకుండా గెత్సెమనే తోటకు వెళ్ళి ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. దేవునికి స్తోత్రం. హీ ప్రేడ్ అండ్ సాట్ ద హెల్ప్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. తండ్రి, నీకు ఇష్టమైతే ఈ పాత్రను తొలగించు, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే జరుగును. ఇట్స్ అ గ్రేట్ మోడల్ హీ హస్ సెట్. అందరూ నేర్చుకోవాలి, సేవకులైనా, సేవకురాళ్ళైనా, విశ్వాసులైనా, ఎవరైనా. నా జీవితాన్ని మార్చేసింది ఈ మాట. నేను అంతకుముందు ఎప్పుడు నా చిత్తం జరగాలి, నేనేదనుకుంటా సాధించాలి, నేను ప్రార్థన చేసిన కావాలి. ఎప్పుడైతే ఈ మాట నేను ధ్యానించినానో, నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. నువ్వు అడుగు దేవుని, నీకు ఏది ఇష్టమో అడుగు, కానీ లెట్ ద విల్ ఆఫ్ గాడ్ బి డన్ ఇన్ యువర్ లైఫ్. ఎంత బాగుందండి ఆ మాట. పెళ్ళి కార్యం, బిజినెస్, లేక పిల్లల భవిష్యత్ అన్నప్పుడు తప్పకుండా నువ్వు ఈ మాట వల్లించాలి. అవును ప్రభు, నేను ఏ పాటిదా, ఇంత మెదడు,
పిడికెడంతా మెదడు. నువ్వు సర్వోన్నతుడైన దేవుడు, సర్వవ్యాపివి, సర్వ సృష్టికర్త, సర్వశక్తి గల దేవుడు. నీకు తెలుసు నాకు ఏది ఉత్తమమైంది. నీవు నాకు, నా కుటుంబానికి శ్రేష్టమైంది అనుగ్రహిస్తామనే విశ్వాసంతో నీ చిత్తము సంపూర్ణం చేయాలి నా పట్ల అని నేను ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. అండ్ ఇట్ బికేమ్ ఏ ప్లీజింగ్ ప్రేయర్ టు గాడ్. ఎప్పుడు మరి ఇలా ప్రార్థన చేసి నాకు నేను ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు నాకు కార్యాలు చేసినాడు. అందుకొరకు నేను దేవునికి కృతజ్ఞురాలు. అందుకే ఇలాగ మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. నీకు ఇష్టమైనది అడుగు, అడుగుమన్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడు. కానీ దేవుని చిత్తము నీ జీవితంలో, నా జీవితంలో జరగాలనే తీవ్రమైన కోరిక ఉండాలి. ఎందుకంటే హిస్ విల్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్, హిస్ విల్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. అవునా కదా? ఎంతమంది ఏకీభవిస్తున్న ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. వెరీ గుడ్. హిస్ విల్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. కాబట్టి ఎప్పుడు బాధపడే అవసరం లేదు, అంత కలవరం అవసరం లేదు. నేనైతే ప్రాక్టికల్గా చెప్తున్నాను, కలవరం అనేది నా తీసి చెత్తబుట్టలో వేసేసినాను. నాకెందుకు కలవరం? నేను దేవుని బిడ్డను, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, దేవుడు చెప్పింది నేను చేస్తుంటే నాకెందుకు ఆలోచండి? దేవుని చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకుంటే నా కార్యంలో దైవ చిత్తం జరుగుతుంది, నా చిత్తాన్ని దేవుడు తొలగిస్తాడు. దట్ బి పర్ఫెక్ట్ ఫర్ మై లైఫ్. అందుకే గెత్సెమనే తోటలో యేసుప్రభు చేసిన ప్రార్థన చాలా అద్భుతంగా ఉంది. నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగి. ఆ గిన్నె అంటే సర్వలోక మరి నివాసుల పాపములు అనమాట. సర్వలోక పాపం అది గిన్నె, చేదు గిన్నె. ఈ గిన్నె త్రాగడం చాలా కష్టం కదా. అంటే పటుబాధలు, మరణయాతన అనుభవించడం ఇట్స్ బియాండ్ హ్యూమన్ అప్రహెన్షన్. ఆయన అంటున్నాడు, నా ఆత్మ సిద్ధంగా ఉంది కానీ నా శరీరము బలహీనంగా ఉంది. అదే మనం అందరం ఇదే ప్రార్థన చేస్తాం. మై స్పిరిట్ ఈజ్ విల్లింగ్ లార్డ్ బట్ మై బాడీ ఈజ్ వీక్ అని యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగును కాక. చూడండి, అప్పుడు పరలోకం నుండి ఒక దూత దిగి ఆయనను ఏం చేసిందంట? బలపరిచిందంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరలోకం నుండి దూత దిగి ఆయనను బలపరిచింది. నేను అనుకున్న యేసయ్యనే బలపరచడానికి దూతలు దిగాలంటే మట్టి మాత్రుల మనల్ని బలపరచడానికి ఎంత శక్తి దేవుడు మనకి ఇవ్వాలి కదా. దేవుని స్తోత్రం. అందుకే ప్రార్థన చేయకుంటేనే మనం నష్టపోతాం. ప్రార్థన చేసి ఎప్పుడు మనము ఓడిపోం. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలంటే ప్రార్థనా శక్తి మనకు కావాలని నేనైతే నేర్చుకున్నాను. తర్వాత ఇంకోటి హైలైట్ యేసుప్రభు జీవితంలో ప్రతిసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది. మీరు గమనించినారా? సువార్తలు మీరు 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి ఆహారం ఇవ్వాలంటే ఆ 5 రొట్టెలు పంచండి అన్నాడా? ఆయన చేతిలో తీసుకొని దాన్ని మొదట ఏం చేస్తాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి మరి ఆశీర్వదించి జనాలకి ఇస్తాడు. అది కూడా మనం నేర్చుకోవాలి. ఆహారం రాగానే గబగబ మింగేస్తాం. ప్రార్థన చేయకుండా ఆహారం రింగువారు కలరని వాక్యంలో నీ ప్లేటు, ఒక ప్లేటు అన్నం నీ ముందు వస్తే నువ్వు ఏం చేయాలి? మొదట దేవునికి స్తుతి చెల్లించాలి. నిన్న ఒక పిక్చర్ చూసినాను. నోటిలో గడ్డ వచ్చింది, క్యాన్సర్ గడ్డ. ఆ గడ్డ ఎంత పెద్దగా ఉందంటే ఆమె లిప్, అప్పర్ లిప్ ఎక్కడ ఉంది, డౌన్ లిప్ ఎక్కడ ఉంది, గడ్డ మాత్రం కనబడుతుంది. చుక్క నీళ్ళు పోవడానికి కూడా దారి లేదు. ఆ గడ్డ మరి వ్యాపించి కన్ను కూడా ఆకుపై చేసింది. ఆ దృష్టి, అది ఆ చిత్రం చూసినప్పుడు నీళ్లు మింగాలంటే, గుట్టక నీళ్లు మింగాలంటే కూడా మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. యేసు ఆ మాదిరి చూపెట్టినాడు. చనిపోయిన లాజరు దగ్గర కూడా ఏమంటున్నాడు? నా మనవి నీవు ఎల్లప్పుడూ వింటున్నావు గనుక నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లి. బిఫోర్ పర్ఫార్మింగ్ ఎనీ మిరకల్ జీసస్ వాజ్ గివింగ్ థ్యాంక్స్ అంటు ద హెవెన్లీ ఫాదర్. అది ఉంది ఆ స్వభావం మీకు? స్తుతియాగం అర్పించడం ఎంత ఉన్నతమైన కార్యం. దేవునికి స్తోత్రం చెల్లించడం, ఏ గ్రేట్ఫుల్ హార్ట్. ప్రతి దానికి స్తుతి చెల్లించడానికి పౌలు అంటాడు. పౌలు కూడా హీ ఫాలోడ్ ద సేమ్ ట్రాక్. పౌలు అంటాడు, ప్రతి విషయంలో మీరు దేవుని స్తుతించాలి. ఇలాగూ చేయుట మరి యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత నన్ను ఆకట్టుకున్నది ఒకటి ఏంటంటే, ఆయన హిస్ సైలెన్స్ అంటారు కదా, సైలెన్స్ ఈజ్ గోల్డెన్, స్పీచ్ ఈజ్ సిల్వర్ అంటారు. అంటే మౌనం అనేది అది చాలా విలువైంది కదా. ఓ వ్యక్తి అసలే మాట్లాడుకుంటే మనకు అనిపిస్తుంది, ఎందుకు మాట్లాడతలే ఆ వ్యక్తి అనిపిస్తుంది. మనం అడుగుతాము, కనుక్కుంటాం. ఒక వదరబోతూ వాగుతూనే ఉంటే మనం పెద్ద పట్టించుకోం కదా. అలాగూ యేసు ప్రభువులో ఉన్న గొప్ప సుగుణం ఏంటంటే, ఎంతగా అతన్ని బాధించినారు. నేను పాడాను కదా పాట, ఆ పాటలో అంతా క్రీస్తు శ్రమల గురించే ఉంది. యెషయా 53 చూసినప్పుడు
ఆయనను మరి ఎన్ని హింసలకు వారు గురి చేసినారు. 7వ వచనం చదువుతున్నాను. యెషయా 53:7. యేసుప్రభు యొక్క శిలువ మరణానికి ముందు ఒక 1000 సంవత్సరాల ముందు రాసిన మరి వాక్యాలు ఇవి. ప్రవక్త ప్రవచించినాడు 1000 years బిఫోర్ ద క్రూసిఫిక్షన్. ప్రవచనం నెరవేర్పు అన్నమాట కృత నిబంధనలు. యెషయా 53:7. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. ఈ స్వభావం ఎవరికైనా ఉందా అంటే ఇట్స్ అన్ ఎక్సర్సైజ్. యూ హ్యావ్ టు కల్టివేట్ దిస్ హ్యాబిట్. ఎవరైనా చాలా బాధిస్తున్నారు, చాలా వేధిస్తున్నారు, మరి వ్యర్థమైన ఆరోపణలు, లేనిపోని కట్టుకథలు మన మీద వారు అల్లి ప్రదక్షిణ చేస్తున్నారు, మన పేరు చెడుపుతున్నారంటే మనకి ఈ స్వభావం ఉందా? ఒకసారి మీరు ఇంట్రాస్పెక్షన్ అంటారు ఇంగ్లీష్లో, స్వపరీక్ష చేసుకోవాలి. ఉన్నదా ఈ స్వభావం? ఎవరైనా పేరు చెడిపేస్తే మొట్టమొదట మన రియాక్షన్ ఎలా ఉంటుంది? అర్రే నీ పని వాడతానే, నీ తాటా తీస్తానేని అంటారు. మనకి క్షమించడానికి ఉన్న సిద్ధ మనసు ఉండదు. ఎందుకంటే యేసయ్యను పోలి నడుచుకోవాలంటే చాలా కష్టమే కదా. మరి ఈ కష్టాన్ని దేవుడు మరి తప్పకుండా నీ భారం నేనేం చేస్తానన్నావు? తేలికగా చేస్తాను, నీ కాడి నేను సులువుగా చేస్తానన్నాడు. ప్రార్థన చేసినప్పుడు అది మనకు అలవాటుగా మారిపోతుంది. మరి ఇన్ని ఆరోపణలు యేసుప్రభు మీద వారు దౌర్జన్యం చేస్తున్నారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు, ముఖం మీద కొడుతున్నారట, ఉమ్ముతున్నారట, వారితో కొడుతున్నారట. ఒంటరిగా భరించినాడు. అది కూడా నాకు చాలా హైలైట్. నా జీవితంలో నన్ను ధైర్యపరిచింది ఏంటంటే హీ సఫర్డ్ ఆల్ అలోన్. ఎవరన్నా ఉన్నారండి సహాయపడడానికి? ఎవ్వరు లేరండి. ఆ రాత్రంతా ఆ ప్రధాన యాజకుల ముందు, అన్నా కాయపల ముందు, ఆ ప్రజలందరి ముందు, తర్వాత పిలాతు నుండి హేరోదు దగ్గర, హేరోదు నుండి మళ్ళా పిలాతు దగ్గర, మళ్ళీ ప్రజలకు అప్పగించేసినాడు. ఎంత బాధ అనుభవించినాడు ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ థింక్. నువ్వు అంటావు నేను ఒంటరి దాన్ని లోకం, నేను ఒంటరిగా పిల్లలు పెంచుతున్నాను, నేను ఒంటరిగా ఈ కష్టాలు అనుభవిస్తాను. అవన్నీ పడేయండి చెత్తబుట్టిలో. నువ్వు ఒంటరి కానీ, ఎందుకంటే ఆయన ఒంటరితనం అనుభవించి నీకు ఆయన సదాకాలం తోడుగున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన ఎందుకు ఒంటరితనం భరించినాడంటే నీతో ఎల్లకాలము ఉండడాడు. హౌ కెన్ యూ బికమ్ అలోన్? ఐ నెవర్ థింక్ ఐఎమ్ అలోన్. హౌ కెన్ ఐ థింక్ ఐఎమ్ అలోన్? తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, 1+3 ఈజ్ ఎ గ్రేట్ మెజారిటీ. నాకైతే దేవుని స్తోత్రం. మళ్ళీ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె నిన్ను నన్ను ఏమైంది ఆవరించి. ఎవరి సాక్షి సమూహం? హెబ్రీ 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా. గొప్ప గొప్ప విశ్వాసులు, వీరులు, వాళ్ళందరూ కూడా విశ్వాసుల చుట్టూ ఉంటారంట. దే కీప్ హోవరింగ్ రౌండ్ ద బిలీవర్స్ టు స్ట్రెంగ్థెన్ దెమ్ ఇన్ దర్ నీడ్. మనం ఎప్పుడు ఒంటరి వారం అవుతాం? ప్రభు అంటాడు నేను ఎప్పుడు ఒంటరి వాడిని కాను, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు కాబట్టి నేను ఒంటరి వాడిని కాను. నెవర్ అటర్ దట్ వర్డ్ యువర్ అలోన్. నేను ఒంటరి ఉన్నా, నెవర్ యువర్ అలోన్. నువ్వు ఒంటరి వాడు కావు, ఒంటరి దానివి కావు. ఎందుకంటే జీసస్ ఎన్కౌంటర్డ్ దట్ లోన్లీనెస్. నేను అడుగుంటాను, ఆయన పేదవాడుగా వేలాడినాడు మనల్ని శ్రీమంతులుగా చేయడానికి, ఆయన శక్తిహీనుడుగా వేలాడినాడు మనల్ని బలవంతులుగా చేయడానికి, ఆయన పాపి అయిపోయినాడు మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి, ఆయన ఒంటరిగా వేలాడినాడు మనల్ని ఇలా సమూహంలో కూర్చోబెట్టడానికి. దేవుని స్తోత్రం. సంఘాన్ని ఏమంటారు? బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటారు. బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే యేసుప్రభు ఒకవేళ సిలువలో మరణించుకుంటే ఈ బాడీ లేనే లేదు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు దేన్ని? సంఘాన్ని. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సంఘం అనగా యేసు యొక్క శరీరం. అది మనం వచ్చి కూర్చున్నామంటే ఎంత సంతోషం అండి. లోకంలో ఎటుపోయినా లేని సంతోషం నువ్వు దేవుని బిడ్డల మధ్యలో వచ్చి కూర్చుంటే దొరుకుతుంది. అవునా కాదా? చెప్పండి అవునని. చేతులెత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఈ సహవాసంలోకి నువ్వు వచ్చినావు అంటే ఇది క్రీస్తు శరీరం. దీనికి శిరస్సు ఎవరు? క్రీస్తే. మరి ఆయన సంఘముల మధ్యలో సంచరించువాడండి, మనను బలపరుస్తూ ఉంటాడు. అందుకే భౌతికంగా పెట్టినాం సిలువ ధ్యానాలు. ఎందుకు భౌతికంగా పెట్టినామంటే ఆన్లైన్లో కూడా పెట్టవచ్చు. మేము జూమ్లో ఇప్పుడు నిరంతర ప్రార్థన జరగడం లేదా 24/7. మరి ఇది కూడా అట్లా పెట్టవచ్చు కదా? కాదు. దేవుని సన్నిధికి అందరూ భౌతికంగా రావాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ 2-3 నా పేరిట కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానన్నాడు. టు ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. చూడండి, ఆయన సన్నిధి నువ్వు అనుభవించాలని. నీకు ఎంత ఒంటరితనం ఉన్నా నువ్వు సన్నిధికి రాగానే అక్కడ దేవుని సన్నిధి, దేవుని బిడ్డల సహవాసంతో నీ ఆశ తీర తృప్తి పొందుతున్నావు. దేవునికి స్తోత్రం. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, నీ కుడి చేతిలో నిత్యమైన సుఖం.
మరి ఇవన్నీ మనకు సిలువ నుండి ఉద్భవించిందని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎవరైనా మీరు బాధపడుతున్నారా? అన్యాయపు తీర్పుకు గురైనారా? మీకంటే ముందు యేసయ్య ఆ బాధ, ఆ మార్గం నుండి నడిచినాడని మర్చిపోవద్దు. మరి నాకు ఇవన్నీ కూడా నా ఆత్మీయ జీవితానికి కట్టబడడానికి ఇవన్నీ మరి చాలా దోహదపడింది. అంటే వెన్ ఐ స్టార్టెడ్ knowing more about Jesus, I become stronger and stronger. మరి అప్పుడు నాకు ఎంత శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల నేను అనుభవించినాను. ఎందుకంటే లోకంలో నాకు మోసం జరిగింది, లోకంలో నాకు అన్యాయం జరిగింది, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలను వదిలేసినాను. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నాను కదా, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఇంత గొప్పని, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడున్నాడు? గట్టిగా చప్పట్లు కొడితే ఏమొస్తుంది? హల్లెలూయా. నిన్ను పోలిన వాడు ఎక్కడున్నాడు ఈ లోకంలో? నీ భాగ్యం ఎంత గొప్పది. అందుకే అంటారు రక్షణ భాగ్యం అంటారు. దీన్ని ఏమంటారు? భాగ్యం. అందరికీ దొరకదు కదా ఇది, అందరికీ రక్షణ భాగ్యం లేదు. రక్షణ యెహోవా ఆధీనం. అది మనం చాలా ప్రయత్నిస్తాం, ప్రార్థన చేస్తాం, కానీ రక్షణ పొందుకోవడానికి కూడా ఒక భాగ్యం అంటూ ఉండాలి. నువ్వు దేవునికి విధేయత చూపాలి కదా. నువ్వు మొండితనం, మోటుతనం, కఠిన హృదయం అయితే నీకు రక్షణ ఎక్కడ? నీకు సమీపంగా వచ్చిన దాని విలువ తెలియదు నేను. కాబట్టి ఇది గొప్ప భాగ్యము, దేవునికి స్తోత్రం. మరి ఆయన దౌర్జన్యము పొందినాడు, ఆయన బాధింపబడిన నోరు తెరవలేదు. సాధారణంగా చూస్తే నోరు తెరవడమే అందరికి అలవాటు. నేను ఒక సహోదరిని అడిగినాను, ఎందుకమ్మా ఊరికే నోరు పారేసుకుంటావు, ఊరికి ఎందుకు నోరు తెరిచి మాట్లాడతావు అంటే, ఆమె ఏమంటుంది తెలుసా? నీ నోరు బాగా తెరవమని ఉంది కదా వాక్యంలో. నీకు వాక్యం ఇలా తీసుకుంటే ఎలా? నీ నోరు దేవుని సన్నిధిలో తెరవాలి కదా, అప్పుడు దేవుడు నీ నోరు ఏం చేస్తాడో నింపుతాడు. నోరు తెరవమని ఉంది కదా అన్నది. అంటే కుటుంబంలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ చాలా మట్టుకు మౌనం చేసినంత పని నోరు తెరిస్తే జరగదు ఆ పని. మౌనంగా ఉంటే ఊరకుండుని నేనే దేవుడనని తెలుసుకోనండి. అవును, అన్యజనులు ఆయన మహోన్నతుడైపోతాడండి. దేవుడిని పక్షాన ఉంటాడు. అది యేసుప్రభు చాలా సిలువలో మనం కొట్టొచ్చినట్టు మనకు నేర్పిస్తాడు ఆ పాట. ఓ పిలాతు ప్రశ్నలు అడుగుతున్నాడు, హేరోదు హేళి చేస్తున్నాడు, గేలి చేస్తున్నాడు, ప్రధాన యాజకులు దోషారోపణ చేస్తున్నారు, దేవదూషణ చేసినాడు ఇతనని నేరం మోపుతున్నారు. ఆయన బదులు పలకలేదంట. మరి పిలాతు అడుగుతున్నాడు కదా, ఏంటి సత్యమనగా ఏమి అని అడుగుతున్నాడు. నువ్వు రాజువా అంటే ఒక్క మాట ఇచ్చాడు, వన్ వర్డ్ రిప్లై, నువ్వు అన్నట్టే అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత తెలివి మనకుంటే చాలా సమస్యల నుండి మనము విడిపింపబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసును పోలిన జీవితం అన్నప్పుడు చాలా నేర్చుకోవచ్చు. నువ్వు 4 సువార్తలు చదువు, అన్ని పాఠాలే యేసయ్య జీవితం, యేసయ్య మాదిరి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ జీవితంలో. యేసు కన్నీళ్లు విడిచినని యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో ఉంది. అంటే యేసు దేవుడు ఎందుకు ఏడ్చినాడు అని అనుకుంటావు కదా. ఆయన 100% దేవుడు, 100% మానవుడుగా వచ్చినాడు ఈ లోకంలో. అక్కడ మార్తా, మరియలు, యోహాన్ చాలా ప్రేమించినాడంట వీరు ముగ్గురిని ప్రభు. వాళ్ళు ఏడుస్తుంటే ప్రభు కూడా ఏం చేసినాడు? ఏడ్చినాడు. అంటే కనికర సంపన్నుడు అన్నమాట యేసు ప్రభు. ఆయన మన బాధల్లో, మన శోధనలో సహానుభవము గలవాడంట. అందుకే మనం ధైర్యంగా కృపాసనం యొద్దకు వెళ్ళి మనము మన బాధలు, మన సమస్యలు తెలియజేస్తున్నాం. మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా కృపాసనం యొద్దకు వెళ్ళి వేడుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. మనకు కలిగే బాధలు ఆయనకు తెలుసు అన్నమాట, దుఃఖం ఆయనకు తెలుసు. అంటే హీ ఈజ్ ఎ పార్టేకర్ ఆఫ్ ఆల్ అవర్ సారోస్. వాక్యంలో మరి అదే రాసి ఉంది కదా, ఆయన అన్యాయపు తీర్పు పొందినాడు. 8వ వచనం చూడండి, యెషయా 53:8. అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొనిపోబడాను, అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడిన కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిన. ఆయన అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నింపబడాను. అది ఎంత డిజానర్ కదా, ఒక లోకరక్షకుడు
పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, ఏ పాపం ఎరగని వాణ్ణి ఎక్కడ సిలువేసినారంటే ఇరు ప్రక్కలో ఎవరున్నారు? బందిపోటు దొంగలు, నేరస్తులు, అక్రమస్తులు, దుర్మార్గులు, మరి భక్తిహీనుల మధ్యలో అతను ప్రియులాడినాడు. అంటే ఎంత అవమానం పొందినాడు. చిన్న అవమానం తట్టుకోరు. చూడండి, ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్, డెఫినెట్లీ జీసస్ ఈజ్ ద రోల్ మోడల్. దేవునికి స్తోత్రం. నిన్నటి రోజు అనుకుంటా నేను పేపర్లో చూసి చాలా బాధపడిన, దుఃఖం వచ్చేసింది. 16 ఏళ్ళ బాబు ఇంటర్ పరీక్ష రాస్తానికి పోయినప్పుడు కొద్దిగా లేట్ అయిందంట, గేట్ బంద్ అయిందంట, అలౌ చేయలేదంట, లోపల అలౌ చేయలేదంట. ఈ జస్ట్ మిస్ ద మార్క్, 2-3 minutes లేట్ అయింది. తిరిగి పోమన్నారంట. చూడండి, సంవత్సరం అంతా కష్టపడిన బిడ్డకి ఎట్లుంటుంది మనసు. వాడు తిరిగి పోయి ఊరేసుకొని చనిపోయాడు. ఎంత బాధ. నాకు అనిపిస్తుంది, నువ్వు సువార్త దేవుని శక్తి. ఈ సువార్తను గురించి ఎంతగా నువ్వు ప్రకటిస్తావో ప్రజలను అంత బలవంతులుగా మార్చేస్తావు. దేవుని స్తోత్రం. ప్రతిదానికి ఇలాగ సున్నితమైన మనసు ఉంటే మరి ఆత్మహత్యలు, హత్యలు ఇవన్నీ కూడా ఉండవు. నాకు అనిపిస్తుంది, యేసు ప్రభు గురించి మనము ఒక్కొక్కరం చాటించగలిగితే ఈ సత్య సువార్త, హత్యలు తగ్గిపోతాయి, ఆత్మహత్యలు కూడా తగ్గిపోతాయి, అక్రమాలు తగ్గిపోతాయి, లంచగొండితనం తగ్గిపోతుంది, అత్యాచారాలు తగ్గిపోతాయి, దుర్మార్గము, వ్యభిచారం కూడా తగ్గిపోతుంది. చప్పలు కొట్టి దేవుని స్తుతించండి. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను లోకము నాకు వెలుగై ఉన్నా, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుచుకుంటారు. నేను లోకానికి వెలుగని ఊరుకున్నాడా? మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు. హల్లెలూయా. వీఆర్ ఆల్ ద లైట్స్ ఆఫ్ ద వరల్డ్. చూడండి, మీరు అనుకుంటారు కేవలము ప్రసంగికులు లేక సేవకులు మాత్రమే వెలుగని. కాదు, యేసు ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరు ఈ లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక నువ్వు చీకటిలో నడవలేమంట, నువ్వు వెలుగులో నడుస్తావు. జీవపు వెలుగది. నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగులో నడుచుకుంటాడు. వాడు మాత్రంగా అనేకులను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి జీసస్ ఈజ్ అవర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మరి యేసులో నేను ఉదయం ధ్యానిస్తున్నప్పుడు యేసులో అన్ని మంచి, అంటే దయగలవాడు, క్షమించే స్వభావము, పాపాత్ములు వచ్చినప్పుడు వారిని క్షమించినాడు, సమాధానం వారికి ఇచ్చినాడు, అంగవైకల్యం గల వారు వచ్చినాడు వారిని స్వస్థపరిచినాడు, కుష్ఠరోగులు వస్తే బాగు చేసినాడు, దయ్యములు పట్టిన వారు వస్తే వారు విడిపించినాడు, చచ్చిపోయిన వారి దగ్గర వస్తే వారిని లేపినాడు. అబ్బాయి, ఇన్ని అద్భుతాలు, ఇన్ని మంచి పనులు చేసినావు. మనం ఎంత దయగల దేవుడో కదా, ఎంత సున్నితమైన మనసు కదా అంటే నాకు దేవుడు గుర్తు చేసినాడు. అది ఒకసారి ప్రసంగం చేస్తాను. అదంటే మత్తయి సువార్త 23కి వచ్చినప్పుడు వేషధారులను చూసి ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు, గట్టిగా చెప్తున్నాడు. వేషధారులను ఆయన ఎదిరించినాడంట. ఆయన స్వభావం పాపాన్ని చూసి ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు. చూడండి, అది పెద్ద గొప్ప స్వభావం. విశ్వాసి కూడా అదే స్వభావం ఉండాలి. పాపంతో రాజీ పడొద్దనమాట, లోకంతో రాజీ పడకూడదు. అదే నువ్వు యేసయ్యలాగున్నావంటే అదే. మరి చూడండి, అక్కడ వేషధారులు ఉన్నారు, వేశ్యలు ఉన్నారు. ఆయన వేషధారులను గద్దించినాడంట, వేశ్యలను ఏం చేసినాడంట? ప్రేమించి వారి పాపముల నుండి విడిపించినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాము. ఎంత ఘోర పాపాత్ములైనా ఆయన క్షమించినాడు. కానీ కపట భక్తులను ఏం చేసినాడు? గద్దించినాడు. నీకు హోంవర్క్ ఈరోజు మత్తయి 23 బాగా చదివినాడు. ఎంతగా ఖండించినాడు, ఎంతగా దిద్దినాడు, ఎంతగా కఠోరంగా వారిని గద్దించినాడు. ఆలయ శుద్ధి చేసినప్పుడు కూడా ఆయన శిలువ మరణానికి ముందు చేసిన కార్యం ఇది. పరిచర్యలో ఆరంభంలో కూడా ఆలయ శుద్ధి చేసినాడు. కొరడా పేనినాడంట, కొరడా పేనినాడంట, స్వహస్తంతో వేసినాడంట. మరి ఆలయాన్ని పాడు చేసి క్రయ విక్రయముల కొరకు ఆలయాన్ని వాడుకున్నవారు, ఇది నా తండ్రి మందిరం, ఇది పరిశుద్ధమైన ఆలయం, ఇది మీరు వ్యాపారపుటిల్లుగా చేసినారు అని వారి మీద కోపగించినాడు. ఆయన కోపము నిమిషం మాత్రము, దయ ఆయుష్కాలం. కోపగించిన తర్వాత నేను చదువుతుంటే వెంటనే అక్కడ కుంటివారు, గుడ్డివారు, మూగవారు వచ్చినప్పుడు వారిని ముట్టి ఏం చేసినాడు? స్వస్థపరిచినాడు. అంటే యేసయ్యలాగానే ఉండాలంటే ఒక ముద్దపప్పులాగా ఉండాలని కాదు. దేవుని రాజ్యం కట్టబడడానికి రోషం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. రోషం ఉన్నదని చెప్పి అలాగే ముఖం వంకర పెట్టుకొని ఉండకూడదు. నిమిషం మాత్రం అన్నమాట. ఫర్ దట్ కాజ్ యు గెట్ యాంగ్రీ. దట్ ఈస్ కాల్డ్ రైటియస్ ఇండిగ్రేషన్. నీతి కొరకున్న రోషం, తప్పు దిద్దడానికి ఉన్న రోషం.
అదే యేసయ్యలో మనం చూస్తున్నాం, యేసును పోలి నడుచుకోవాలి. ఒక ఇల్లు కట్టబడాలంటే రోషం వద్దా? భర్త ఒక దారిలో, పిల్లలు ఒక దారిలో. నేను యేసయ్యలాగానే ఉంటానంటే జరుగుతుందా? జ్ఞానం కలిగి నీ నోరు తెరవాలి. ఇట్స్ రాంగ్, ఇది కుటుంబానికి శాపం వస్తుంది, దీనికి నేను ఒప్పుకోను అని చెప్పడానుకున్న ధైర్యం ఉండాలి. అంటే యేసయ్యని చూస్తే మనకి ఇటు ధైర్యం వస్తుంది. ఎందుకంటే యేసయ్య ఆత్మ మనలో ఉంటే మనం కూడా యేసయ్యలాగా మారిపోతాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునండి, ఏ తండ్రికి ఉండదండి వారి పిల్లలు ఆయనలాగా ఉండాలని. చాలా చెప్పుకుంటారు కదా, నా కుమారుడు అచ్చు నాలాగానే ఉంటాడు అంటే ఏంటి? తండ్రి లవ్స్ హిస్ సన్ టు బీ జస్ట్ లైక్ హిమ్. తల్లి కూడా అంటది, చూడండి వాడు తలుపు కొట్టే విధానం కూడా ఎవరిలాగా ఉన్నది? తండ్రిలాగా ఉన్నది. తల్లికి కూడా సంతోషం. ఎందుకంటే అంత ఎత్తెదిగిన కుమారుడు ఇంటికి వచ్చేటప్పుడు తలుపు కొట్టే విధానం చూడండి, వాడు పలికే మాటలు చూడండి, వాని స్వరం చూడండి, ఎవరిలాగా ఉన్నాడు? తండ్రిలాగా ఉన్నాడు. అవునా కదా? తర్వాత నేను ఒక వాక్య భాగము చదవాలను. యేసయ్యలో ఉన్న ధైర్యం చాలా గొప్పదండి. ధైర్యం ఒంటరిగా ఈజ్ ఫేసింగ్. చీకట్లో కొద్దిగా నడవాలంటే నువ్వు రా నాతోటి రా అంటాడు. హ్యాండ్ బ్యాగ్ లాగా మనం తెల్లని వేసుకొని తిరుగుతాం, ఎక్కడ ఒంటరిగా పోతాను ధైర్యం లేదు. కానీ నీతిమంతులట సింహం వలె ధైర్యంగా ఉంటారంట. దేవునికి స్తోత్రం. అవును, యూ డిరైవ్ దట్ కరేజ్ ఫ్రమ్ జీసస్. ఒంటరిగా పోయినాడండి, ఎదుర్కొన్నాడు అందరినీ, ఎవ్వరు లేరు దగ్గర. ప్రేమించిన శిష్యులందరూ ఎటుపోయినారు? ఒక ఇన్నర్ కోర్ ఉండింది ప్రభు. 12 disciples-లో he had an inner core of disciples whom he trusted a lot and he used to take them wherever he went. రూపాంతరపు కొండ కానీ, ఆ యవనస్త్రాలు లేపడానికి కానీ, ఇంకెక్కడ వెళ్ళడానికి ముగ్గురు ఎప్పుడు ఉండేది. వాళ్ళ పేర్లేంటి? పేతురు, యాకోబు, యోహాను. నాకు అనిపిస్తుంది 3.5 సంవత్సరాలు నడిచినారు యేసయ్యతోటి, ఇంత మనస్సాక్షి లేదా మీకు? ఆయన కష్టపడుతుంటే పోయి పక్కన నిలబడతాను, ఎక్కడుంది దమ్ము? కష్టపడుతుంటే పక్కన నిలబడి సిలువ మరణానికి దగ్గర ఉండడానికి కూడా ధైర్యము లేదు. యేసు ఒంటరివాడైనా. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో వస్తుంది. నువ్వు అనుకుంటే ఎప్పుడు నీ భర్త నీ పక్కన ఉంటాడు, లేక నీ భార్య నీ పక్కన ఉంటుంది, ఎప్పుడు సైబలుగుతుందా? చెప్పలేము. ఎప్పుడు మనము ఇంతగా ప్రేమించిన వారు మనకు విరోధులు అవుతారో తెలియదు. కానీ అప్పుడు కూడా నువ్వు యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలి. కానీ పెంచి కష్టపడిన పిల్లలు కూడా ఎదురు తిరగొచ్చండి. ఇవన్నీ లోకంలో జరుగుతాయి. ఈ లోకంలో మీకేం కలుగుతుంది? శ్రమ. సుఖం కలుగుతుంది అన్నాడా? శ్రమ కలుగుతుంది. అయినను మీరేం తెలుసుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను లోకమును ఏం చేశాను? జయించినాను. ఐఎమ్ ద విన్నర్, ఐఎమ్ నాట్ ఎ క్విట్టర్, ఐఎమ్ ఎ విన్నర్. నేను లోకాన్ని జయించినాను కాబట్టి నన్ను మీరు అనుకరిస్తే మీరు ఎప్పుడూ ఓడిపోరు. వీటన్నిటి మీద మీకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహిస్తాను. దేవుని స్తోత్రం. అయితే ఒక వాక్య భాగము చదివి నేను మీకు అర్థం చేయాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. హౌ ఏ ఫాలోవర్ ఆఫ్ జీసస్ షుడ్ బి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు నేను మెల్లగా చదువుతాను, మీరు అర్థం చేసుకోండి. ఏ మోడల్ క్రిస్టియన్, ఫాలోవర్ ఆఫ్ జీసస్. ఎఫెసీ, పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. ఎవరిని పోలి? దేవుని లక్షణాలు ఉండాలి. దేవుని బిడ్డలు అన్నప్పుడు దేవుని స్వభావం ఉండాలి, దేవుని లక్షణాలు ఉండాలి. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనే. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోనండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదెంత క్రైస్తవునికి ఎంత చక్కని మార్గము బోధిస్తున్నాడు. జారత్వం గురించి కానీ, ఏ విధమైన అపవిత్రత గురించి కానీ, లోభత్వం గురించి వీటి పేరైనా కానీ ఎత్తకూడదు. నా తండ్రి నాకు నేర్పించినాడు. వివాహమైన కొన్ని సంవత్సరాలు, అంటే ఒక 2-3 సంవత్సరాల్లోనే నాకు మంచి తరబీదు ఇచ్చినాడు. నెవర్ అటర్ ద వర్డ్ డైవర్స్ అన్నాడు. ఏందబ్బా ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే, ఎప్పుడు నెవర్ అటర్ ద వర్డ్ అడల్టరీ అన్నాడు. దట్ బీ ఇన్ ద ఎయిర్. నీ గృహంలో ఊరికే వ్యభిచారం గురించి చెప్పి అది పాడైపోతుంది నీ కుటుంబం. మేము విడిపోతాం అని అంటారు కదా, నిజంగానే విడిపోతారు. ఎప్పుడు అట్లా పలుకొద్దు అన్నాడు.
ఇక్కడ కూడా వాక్యంలో చూస్తే జారత్వం గురించి, లోభత్వం గురించి, మరి ఏ అపవిత్రత గురించి కూడా అట్టి వాటిని నోటికి ఎత్తకూడదు, వాటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. యేసు ప్రభు పరిశుద్ధుడు, యేసును వెంబడించే మనం కూడా పరిశుద్ధులము. మరి ఏం చేయాలి విశ్వాసి? యేసును పోలి నడుచుకోవాలి అంటే కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను, మరియు మీరు భూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. బాగా గమనించండి, బూతులు మాట్లాడొద్దంట. కొందరు ఇంగ్లీష్లో తిడతారు, హై క్వాలిటీ తిట్లు అనమాట. వద్దు, బూతులే, బూతే కదా, బూతులు మాట్లాడొద్దంట. యేసు రక్తమందు విమోచింపబడిన వారు. పోకిరి మాటలు మాట్లాడకూడదంట. పోకిరి మాటలు మాట్లాడి నేను అలా ఉద్దేశించలేదు, జస్ట్ ఫర్ జోకింగ్ అంటారు. నేను కూడా వాక్యం చదివినప్పుడు నేను సెట్ అయ్యేది చాలా ఉందని నాకు అనిపించింది. ఇది అర్థం కదా ఇది. అబ్బో, అల్లాటప్పగా మాట్లాడడం, సరస్వక్తులు, పోకిరి మాటలు. కాలేజీలో నంబర్ 1 ఉంటుంటే నేను, ఎందుకంటే నేను వస్తే వాళ్ళకి చాలా సంతోషం, ఎందుకంటే వాళ్ళని బాగా నవ్విస్తాను అన్నమాట. ఒక్కరోజు నేను బ్యాంకుకి పోకుంటే బ్యాంక్ అంతా చీకటిగా ఉండేదాన్ని. మేడం మీరు రాకుంటే బాగాలేదు మేడం, ఎందుకంటే నేను అప్పుడు యేసుతో సాంగత్యం లేని రోజులు, అంటే నోటికి వచ్చేది ఆగేదాను. కానీ ఎప్పుడైతే యేసే అని తెలుసుకున్నానో మితంగా మాట్లాడడం నేర్చుకున్నాను. దేవుని స్తోత్రం. ఇవన్నీ విశ్వాసికి తగదని నాకు దేవుడు నేర్పినాడు. ఇక్కడ చూడండి, బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ. సరసోక్తులు అంటే ఏంటి? జోక్. తర్వాత ఇవన్నీ ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగదంటు, తగనివి నేర్పిస్తున్నాడు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వల్ల ఎవరినూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయుల వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకు. డోంట్ కీప్ కంపెనీ విత్ పీపుల్ హు ఆర్ అగేన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. అట్టి వారితో మీరు విజోడుగా ఉండాలి, వారితో కలవకూడదు, అట్టి వారితో పాలివారై ఉండకూడదు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటితో కనబడుచున్నది. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధములే నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడటను అవమానకరమై ఉన్నది. విశ్వాసులు ఎప్పుడు రహస్య క్రియలు చేయకూడదు. మనం లోకానికే వెలుగై ఉన్నాం, మనం చీకటి కార్యాలు ఎలా చేస్తాం? చీకటి కార్యాలు సాతాను సంబంధులే చేస్తారు, ముందొకటి వెనుకోటి. అది ఎప్పుడు తగదు అని అంటున్నాడు. ఎందుకంటే నీవు రహస్యమందు చేసే ప్రతి కార్యం పరస్యం అయిపోతుంది. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు, సమస్తం వెలుగులోకి తీసుకొస్తాడు. కాబట్టి ఆ దైవ భయం ఉండాలి. ఎప్పుడు చీకటి పనులు చేయకూడదు. నిన్ను చీకటి నుండి, అంధకారం నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించినాడు. హల్లెలూయా చెప్దామా? తర్వాత నువ్వు ఎలాగో రహస్య కార్యాలు చేస్తావు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, పిల్లలకు తెలియకుండా తల్లి. ఎప్పుడు చేయొద్దాను. వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. సమస్తం క్లారిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, దాగుడు మూతలద్దు, ఎప్పుడు చేయదు. అట్టి కుటుంబాలు కూడా వర్ధిల్లవు నన్ను అడిగితే. ఎందుకంటే ఈమె సీక్రెట్గా అన్నీ చేస్తుంది, ఒక్కటి చెప్పదు. ఆయన అన్ని సీక్రెట్గా చేస్తాడు, ఆమెతో చెప్పడు. పిల్లలు కూడా అదే మార్గంలో ఉంటారు, వాళ్ళు ఆఖరికి దుర్మార్గంలో మారిపోతారు. కాబట్టి రహస్యమందు జరిగించు పనులను గూర్చి, ఇట్టి వారు చేసే పనుల గురించి మాట్లాడటం కూడా అవమానకరమై ఉన్నది అంటున్నాడు. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడం. ప్రత్యక్షపరిచినది ఏదో అది వెలుగే కదా. యేసుప్రభు ఏదైనా చీకటి కార్యం చేసినాడా? శరీరధారిగా ఉన్నప్పుడు ఏదైనా అబద్ధాలు ఆడినాడా? ఏదన్నా మరి లేనిది ఉన్నట్టు నటించిండా? ఆయన జీవితం ఎంత అద్దంలాగా, స్ఫటికంలాగా ఉంది కదా. అలాగే ఉండాలంట దేవుని బిడ్డలు కూడా. అంత క్లారిటీ ఉండాలి మన జీవితం. మన మాటల్లో వాక్శుద్ధి అంటారు. వాక్శక్తి గురించి కాదు నేను చెప్పేది, వాక్శుద్ధి. అవును, ఫలాని వ్యక్తి మాట్లాడితే దాంట్లో 100% సత్యం ఉందని ప్రజలు గ్రహించాలి. దేవుని స్తోత్రం.
ఎందుకంటే ప్రజల్లో కూడా ఈ దేవుని అభిషేకం ఉన్నది. నేను గమనించిన, నేర్చుకున్నా. నేనే అభిషక్తురాలని కాదు, యేసు రక్తమందు కడగబడిన సంఘములో అభిషేకము పని చేస్తూనే ఉంటుంది. దేవుళ్ళను నీలో ఎంత భక్తి ఉందో వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు ఆకర్షింపబడరు దేవుని వద్దకు. కాబట్టి అలాంటి పనులు చేయకూడదు. అందుచేత నిద్రించున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప ప్రభు అండి. వర్త్ లిజనింగ్ టు, వర్త్ ఫాలోయింగ్, వర్త్ ప్రీచింగ్. అంటే నాకు అనిపించింది, యేసును అంగీకరించడం ఒక ఎత్తు రక్షకునిగా, యేసును వెంబడించడం మరొక ఎత్తు, యేసు చెప్పిన ప్రతి మాట వినడం మరొక ఎత్తు, యేసును అంగీకరించి నీవు యేసును గురించి చాటించడం ఇంకా గొప్ప కార్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యు ఆర్ ప్రొక్లెయిమింగ్ ద ట్రూత్. అదెంత గొప్ప కార్యము. క్రీస్తుకు సాక్షులుగా ఉండడం, హతసాక్షులుగా ఉండడం ఇంకెంత గొప్ప, ఇంకో డిగ్రీ హయ్యర్ అన్నమాట. అంటే యు ఆర్ డిసైడెడ్ టు లివ్ ఫర్ జీసస్ అండ్ టు డై ఫర్ జీసస్. అందుకే పౌలు అంటాడు, మరణమైనను జీవమైనను ప్రభు కొరకు మేము బ్రతుకుచున్నాం. మేము ప్రభువారం, వి బిలాంగ్ టు గాడ్. ఆ మాట ఒకసారి చదివి నేను ముగిస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమన్స్ 14th చాప్టర్ 7 నుండి చదువుతున్నాం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను, అందరు నాతో ఏకీభవించండి, మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినాను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విలువ పెట్టి కొనబడిన వారం. అందుకే వి బిలాంగ్ టు జీసస్, వీ డు నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. మీరు ఈ లోక సంబంధులు గారు. యేసయ్య అంటాడు, నువ్వేంటి యూదులకు రాజువా అని అడుగుతాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఎంత బాగుందండి ఆ మాట. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అందరూ ఒకసారి లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని కొరకైల జీవించేద భాసురముగని నన్ను దినము. యేసుని కొరకై ఇలా జీవించేద భాసురముగని నన్ను దినము. దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకైల జీవించేద భాసురముగని తను దినము. నాశనకరమగు గుంటలో నుండి దిగటగల దొంగ ఊబి నుండి, నాశనకరమగు గుంటలో నుండి మోసకరం బగోబి నుండి, ఆశతి నిలపై కేతెను నన్ను పిశాచి పద మోను తొలగించెన్. యేసుని కొరకైల జీవించెను భాసురముగనే నన్ను దినము. అర్పించెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువు. అర్పించెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువు. అర్పింతును నా యావ జీవం రక్షకుడి సుని సేవింపన్. అర్పింతును నా యావ జీవము సుని సేవింపన్. యేసుని కొరకైల భాసురముగా నేనను దినము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యేసును పోలిన జీవితం అని రెండో భాగం.
ఈరోజు ధ్యానించినాం, నిన్నటి రోజు మొదటి భాగం ధ్యానించినాం. అవును ప్రభా, నిన్ను పోలిన జీవితం మాకు దయచేయండి. నేను క్రీస్తును పోలి జీవిస్తున్నాను, మీరు నన్ను పోలి జీవించుడని ఆదేశము అపోస్తలుడైన పౌలు సంఘానికి ఇస్తున్నాడు. మీరు ప్రియమైన దేవుని పిల్లలు కనుక దేవుని పోలి నడుచుకోమని అంటున్నాడు ఎఫెసీ 5వ అధ్యాయం 1వ వచనంలో. అవును ప్రభా, మాలో ఏ చీకటి ఉండకూడదు ప్రభా, మేము నిన్ను పోలి నడుచుకోవాలి. మేము బ్రతుకుచుండెను, మేము చనిపోయినను మీకోసరమే అని పౌలు అంటున్నాడు. ఎందుకంటే మేము ప్రభువారం, వి బిలాంగ్ టు జీసస్, వి షుడ్ హ్యావ్ ద నేచర్ ఆఫ్ జీసస్. అవును ప్రభా, నీ స్వభావం కలిగి మేము ఈ లోకంలో వెలగాలి, వెలిగించాలి, సాక్ష్యం వహించాలి. సాక్షులుగా, హతసాక్షులుగా అవడానికి కూడా మేము వెనుకాడకుండా అలాంటి గొప్ప నిర్ణయము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు, నేను బ్రతుకుతే ప్రభు కొరకే బ్రతుకుతాను, చావైనను నాకు లాభమే అంటున్నాడు. ఇఫ్ ఐ లివ్, ఐ విల్ లివ్ ఫర్ క్రైస్ట్, ఇఫ్ ఐ డై ఇట్ ఈస్ గెయిన్ అంటున్నాడు. ఎంత గొప్ప మాటనైనా నీకు స్తోత్రం. చిన్న జీవితం నీ కొరకు మేము సమర్పించుకోవాలి. నీ రక్షణ అనుభవిస్తున్నాం. సర్వలోకానికి సువార్త అందించమని ఆదేశం పొందుకున్నవారు, యుగ సమాప్తి వరకు సదాకాలం మీరు మాకు తోడుంటానన్నారు. మమ్మల్ని ఒంటరి వారుగా మీరు చేయరు నాయన. మా కొరకు ఒంటరితనం భరించినారు. మీ సన్నిధి ఎప్పుడు మాకు తోడు ఉంటుంది ప్రభువా. అందుకొరకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా గొర్రెలు నా స్వరం వినను, అవి నన్ను వెంబడించునన్నావు ప్రభువా. నీ స్వరంకు ఎప్పుడు కూడా మేము లోబడుట కృప దయచేయండి. ఏవి తగినవి, ఏవి తగనివి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరుస్తూ ఉంటావు తండ్రి. ఇదే త్రోవ, దీనిలో నడుచుకో అని వెనక నుండి ఒక శబ్దము చెవులకు వినిపించజేసి దేవుడు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా మమ్మల్ని భద్రంగా నీలో కాపాడి దేవుడవు తండ్రి. పరిశుద్ధాత్మని మాకు కాపుగా ఇచ్చినవు తండ్రి, నీకు వందనాలు. ఎల్లప్పుడూ నీకు విధేయతలతోనైనా నీ మాటను విని గైకొని నేను వెంబడించడానికి సహాయము దయచేయమని దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరి తల మీద నీ పరిశుద్ధమైన హస్తం ఉంచి వారిని అభిషేకించండి. ఆయన ఫిల్ దెమ్ విత్ యువర్ అనాయింటింగ్ లార్డ్, విత్ యువర్ స్ట్రెంగ్త్ మైటీ గాడ్. పాపాన్ని ఎదిరించడానికి, సాతాన్ను ధిక్కరించడానికి, నీ మాట విని దాని ప్రకారం జీవించడానికి, నిన్ను పోలి నడుచుకోవడానికి మా కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధర
నుంచి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ